Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. There was a second phase in Solomon's life. మరి సొలొమోను జీవితంలో రెండవ దశను మనం గమనించినప్పుడు We'll read it in 1 Kings chapter 11. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూస్తాం. I want to read verse 4. Only verse 4 I'll read. When Solomon became old, his wives shifted his allegiance to other gods. He was not wholeheartedly devoted to the Lord his God, as his father David has been. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4-5 వచనాలుగా మనం చూస్తే, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన రాజు దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థముగా కాకపోయేను. Just think about the situation. మరి ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. Here it says when Solomon became old. సొలొమోను వృద్ధుడైనప్పుడు అని రాయబడింది. Why the word old is written here? ఎందుకు వృద్ధుడైనప్పుడు అని రాయబడింది? Because it is representing the experience that he had. It is representing all the achievements that he had. It is representing all the brain power that he has. మరి వృద్ధుడైనప్పుడు అంటే అన్ని విషయములలో కూడా ఆయన అప్పటికే ఆరితేరిన వాడుగా ఉన్నాడు. జ్ఞానమునందును, మరి తెలివితేటల్లోను, మరి శక్తి సామర్థ్యాల్లోను, గుణగణాలన్నిటిలో కూడా. And by then he got some sort of a pride in his heart saying, oh, I know everything now. కాబట్టి మరి ఆ సమయంలో సొలొమోనులో గర్వము అనేటువంటిది ప్రవేశించి, ఆయనకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు, నేను అన్ని కూడా నేను చూశాను, తెలుసుకున్నాను అని చెప్పి రాస్తున్నాడు. Until then he depended on God, but at this point of time he depended on his own thoughts and understanding. అప్పటి వరకు దేవుని పైన పూర్తిగా ఆధారపడిన వ్యక్తి మరి క్రమక్రమంగా ఆయన మరి దేవుని పైన ఆధారపడక తన యొక్క స్వచిత్తమందు ఆయన స్వబుద్ధి అందు ఆధారపడి ఉండటం ప్రారంభించాడు. See, this is a human tendency. Human nature is like that. ఇది మానవ హృదయానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనము. When God lifts somebody up to a high position, మరి దేవుడు ఎవరినైనా కానీ ఉన్నతమైన స్థానానికి లేవనెత్తినప్పుడు sadly those people become very proud and fall down. మరి చాలా మంది బాధాకరమైన విషయం ఏంటంటే, వారు ఉన్నత స్థానానికి పోయినప్పుడు విపరీతంగా గర్వము, అహంకారంతో వారు మరలా నాశనమునకు దారి తీస్తారు. When they were young, when they were small, baby steps, taking baby steps of faith, they trusted God. They were so humble. They submitted to God. They praised and worshipped God. మరి వారు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు, యవన దశలో ఉన్నప్పుడు దేవుని పైన ఎంతగానో ఆధారపడి ప్రతి విషయంలో దేవుని సూచనలు, సలహాలను పాటిస్తూ వారి యొక్క జీవితంలో ఉన్నత స్థానానికి రాగలుగుతూ వచ్చారు. But then, because of the nature of pride that is there in the human mind, that makes us fall down from the presence of God. మరి మానవ హృదయంలో ఆ యొక్క అహంకారము, ఆ గర్వం అనేది నాశనంకు నడుపునని రాయబడిన విధముగా మరి అదే మనుషుని ఉన్నత స్థానంకి వచ్చినటువంటి మనుషుడు మరలా పతనావస్థకి రావడానికి కారణమవుతుంది. What is pride? మరి గర్వం అనగానేంటి? Pride not depending on what God said and thinking that we know more than God. మరి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా నాకు తెలుసు, నాకు నా సొంతంగా నేను ఈ విధంగా చేయగలను అని చెప్పి దేవుని మాట వినకపోవటమే ఆ యొక్క గర్వములో పతనానికి కారణమైనది. It is the opposite of humbleness. మరి గర్వం అనేది
మనం తగ్గించుకొనుటకు వ్యతిరేకమైనటువంటిది. What is humbleness? Humbleness is very simple meaning of humbleness is just trusting God like a small child trusts the parents. మరి ఈ యొక్క వినయము అనేటువంటిది ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక తండ్రి దగ్గర తన కుమారుడు ఏ విధంగా తండ్రి మీద ఆధారపడి మరి తన పూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచుతాడో, నమ్మిక ఉంచుతాడో, అది మనము దాన్ని వినయం అని చెప్పుకోవచ్చు. That's why Jesus said, Kingdom of God is for the people who carry the heart like a child's heart. అందువల్లనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, మరి ఈ చిన్న బిడ్డల వలె మీరు కూడా మీ ఈ యొక్క హృదయాన్ని చిన్న బిడ్డ వలె చిన్న పిల్లలు కలిగినటువంటి హృదయాన్ని మీరు కలిగి ఉంటే మీరు కూడా దేవుని రాజ్యం నాకు ప్రవేశించలేరు. ఎవరైనా కానీ ఆ చిన్న బిడ్డలాగా ఉండకపోతే ప్రవేశించలేరు అని చెప్పాడు. Trusting God, simple trust on God is always necessary for our life. మరి ఆ యొక్క చిన్న కార్యము అది ఏమిటంటే దేవుని మీద నమ్మిక ఉంచుట. So with his own understanding, Solomon married many people. మరి ఆ యొక్క జ్ఞానమును బట్టి, ఆయనకు వచ్చినటువంటి గర్వాన్ని బట్టి చివరి దశలో ఆయన అనేక మంది అన్యులైన వారిని వివాహం చేసుకున్నాడని రాయబడింది. In the same chapter 11, 1 Kings chapter 11, in the beginning it says he married 700 wives and 300 concubines. మరి ఆయన ఇదే 11వ అధ్యాయంలో మనం చూస్తే 700 మంది భార్యలను మరి 300 మంది ఉపపత్నులను కలిగి ఉన్నాడు అని రాయబడినది. Wow, what a shocking thing. మరి ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయము. God never told Solomon or any king to marry more people. మరి దేవుడు ఎప్పుడు కూడా సొలొమోన్ గాని ఇంకా ఎవరైనా రాజులు గాని ఎక్కువ మందిని వివాహం చేసుకోమని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. Actually, Moses wrote one command saying that king should not have many wives. మరి మోషే ధర్మశాస్త్రం అనుసరించి మరి రాజులు ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండరాదు అనే అంశాన్ని కూడా పేర్కొన్నాడు. Probably Moses with his prophetic anointing, he knew what was going to happen. He wrote saying that if you marry more people, all the people will tear your heart. They'll divert the king's mind. మరి ఎవరైతే ఎక్కువ మంది భార్యలను వివాహం చేసుకుంటారో వారు అతని యొక్క హృదయాన్ని, అతని మనసును పూర్తిగా చింపివేస్తారు. అటువంటి దశలో అతను ఉంటాడు అని చెప్పి మోషే హెచ్చరిక చేసినట్టుగా మనకు తెలుస్తుంది. That's why the church age, Paul and all the other writers of New Testament, they proclaim only one wife and one husband. అందువల్లనే మరి నూతన నిబంధన కాలంలో చర్చ్ గాని మరి అపోస్తలులు గాని మరి ఒకే భార్యను కలిగి ఉండట, ఒకరినే వివాహం చేసుకొనట అనేటువంటి అంశాన్ని గురించి ప్రత్యేకించి అనేక అంశాలను, సూచనలు వాళ్ళు బైబిల్ గ్రంథంలో రాయించారు. Amen. Amen. So Solomon wanted relationship with other kingdoms, so he married their daughters. కాబట్టి సొలొమోను రాజు ఎప్పుడైతే ఇతర రాజులతో సంబంధం కలిగినాడో ఆ రాజులు వారిచ్చేటువంటి బహుమతులతో పాటు వారి కుమార్తెలను కూడా తెచ్చుకొని వివాహం చేసుకున్నాడు. అట్లా అన్యులైనటువంటి వారి యొక్క స్త్రీలు, అన్య స్త్రీలను ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. See, when God told he will expand Solomon's kingdom, Solomon had another idea to expand his kingdom. దేవుడు ఏం చెప్పాడు? నీకు రాజ్యాన్ని ఇస్తాను, గొప్ప రాజ్యాన్ని ఇస్తాను, నీ పేరు ప్రఖ్యాతలను విస్తరింపజేస్తానని దేవుడు చెప్తే, దేవుడు చెప్పిన మాట యందు మరి విశ్వాసం కలిగి అందుకొరకు ఎదురు చూడకుండా సొంతగా ఈయన ఈ విధంగా తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని తనను అందరూ కూడా సామంతలుగా చేసుకుంటే ఆయన అనేక సంవత్సరాలు మరి పీస్ఫుల్ గా ఉండొచ్చు అని చెప్పి అతను భావించాడు. So just imagine like this, one day one of his wives came to Solomon. ఒక రోజు సొలొమోను యొక్క భార్యల్లో ఒక ఆమె వచ్చి, "Oh Solomon king, I want to worship my God. Can you build one temple for me?" మరి ఒక విషయాన్ని మనం ఊహించుకుంటే, సొలొమోను దగ్గరకు ఆయన భార్యల్లో ఒక ఆమె వచ్చి, మరి రాజా, మరి నేను నా దేవతలను నేను పూజించుకోవాలా, నాకు ఒక దేవతా స్తంభాన్ని
ప్రతిష్ఠించాలా, ఒక దేవాలయాన్ని కట్టించగలవా అని చెప్పి అడిగినప్పుడు, and Solomon says, oh no, that is not possible. మరి సొలొమోను అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పాడు. Okay, then immediately she would ask, oh, then you don't love me so much as you love that lady. కాబట్టి అప్పుడు ఆమె ఏం చెప్తుంది, నువ్వు ఎందుకంటే నన్ను ఎక్కువగా ప్రేమించట్లేదు కాబట్టి నేను నా కోరికను నువ్వు తీర్చడం లేదు, నేను అడిగినట్లుగా దేవాలయాన్ని కట్టించలేదు, నీకు వేరే ఇంకొక ఆమెనే నీకు ఎక్కువ ఇష్టం అని ఇట్లా పేచీలు పెట్టడం ప్రారంభిస్తారు. Why you gave everything to that girl? You are not giving anything to me. You don't love me or what? మరి అన్ని కూడా ఆ స్త్రీకి ఇంకొక భార్యకు సొలొమోను ఇస్తున్నాడని, మరి నాకెందుకు ఇవ్వవు నువ్వు అని చెప్పి వారు కొట్లాడటం ప్రారంభిస్తారు. So to not able to control this pressure, Solomon said, fine, I'll build one temple for you. మరి ఇటువంటి అన్ని ఆయన భరించలేక సర్లే ఒకటి కట్టేద్దామో ఆమెకు అడుగుతుంది కదా అని చెప్పి అతను ఒప్పుకోవడం జరిగింది. ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పుకున్నాడు అనుకున్నాను. After building one temple, one more lady came and along with her one more concubine said, I also want temple. మరి ఎప్పుడైతే ఒక స్త్రీకి అవకాశం ఇచ్చాడో మరొక స్త్రీ, మరొక భార్య, ఆయన భార్యలో ఒక వచ్చి నాకు కూడా అటువంటి దేవాలయం కట్టించు, నా దేవత ఈమె, ఈ దేవాలయం కట్టించు అని చెప్పి ఒకళ్ళు అడగటం ప్రారంభించారు. Like one after the other, 400-500 people are coming and asking for temples. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అడగటం ప్రారంభించినప్పుడు, now this fellow is already old, what will he do? మరి సొలొమోను వీరితో యాగలేక మరి వారు ఎట్ట చెప్తే అట్లా వినటము ప్రారంభించాడు. So in the place, the promised land of God, he built so many idol temples. మరి ఏ రాజు అయితే మరి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడో ఆ యొక్క రాజే మరి ఈ యొక్క అన్ని దేవాలయాలను కట్టడానికి అనుమతినిచ్చాడు. In the promised land of Israel, Solomon brought idolatry like this. మరి ఇశ్రాయేలు దేశంలో ఈ యొక్క వాగ్దత్త భూమిలో మరి సొలొమోను మరి అన్య దేవతలను అవకాశం ఇవ్వటము, వారి దేవాలయాలను కట్టించడమే కాకుండా అక్కడ పూజలు జరిపించడం కూడా అనుమతినిచ్చాడు. It is written that Solomon also went there and he worshipped those idols. మరి చివరగా మనం గమనిస్తే సొలొమోను కట్టించడము, ఆ దేవాలయాలు కట్టించడమే కాకుండా ఆ భార్యలు సొలొమోను మరి బలవంతం చేశారో ఒత్తిడి చేశారేమో కానీ సొలొమోను కూడా వెంట పెట్టుకొని పోయి ఆ దేవాలయాల్లో ఆయన కూడా కూర్చోబెట్టి పూజలు చేయించారని చెప్పి తెలుస్తుంది. Maybe somebody asked him, oh, you come with me today you come, why I should go alone? You also come with me to the temple. మరి నువ్వు కూడా రా మాతో పాటు, నువ్వు ఎందుకు ఒక్కడే ఉంటావు, మాతో రా అని మరి ఇంకొక స్థలానికి ఇంకొక దేవాలయానికి పిలుచుకొని పోయి ఉండొచ్చు. So initially he used to go there and drop the people, but finally he also went and worshipped them. మరి మొదట్లో ఆ యొక్క స్త్రీలను సంతోష పెట్టడం కొరకు ఆయన వారిని ఆ స్థలానికి అనుమతి ఇచ్చాడు, తీసుకొని పోయాడు. కానీ చివరకు వారి యొక్క ఒత్తిడితో ఈయన కూడా ఆ యొక్క స్థలాలకు వెళ్లాల్సి వచ్చింది. See, 5th verse we'll read, 5th verse. మరి 5వ వచనంలో చూస్తే, Solomon worshipped Sidonian goddess Ashtoreth and the detestable Ammonite god Milcom. 5వ వచనంలో సొలొమోను అష్టారోతు అను సిదోనియుల దేవతను, మిల్కోము అను అమానీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. What a terrible thing. And this is a very heartbreaking incident that we are seeing here. ఇది చాలా భయంకరమైనటువంటి విషయమును మనం ఇక్కడ చూస్తున్నాం. The same person who trusted God with all his heart, now he is worshipping some idol, is falling at the feet of some idol. సొలొమోను మరి ప్రారంభంలో ఆయన జీవితంలో దేవుని పైన పూర్తిగా నమ్మిక ఉంచి దేవునికి దృష్టిలో ఆయన ఎంతో ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. Now he is worshipping the idols. మరి చివరి దశలో ఆయన ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లుగా యథార్థముతో యెహోవాను అనుసరింపలేదు అని రాయబడింది. Sad situation. చాలా బాధకరమైన భయంకరమైనటువంటి పరిస్థితి. See, if you have children, just think about it. If your children say,
oh, you are not my daddy, you are not my mummy, the person in the next house, that one is my daddy, that one is my mummy, how will you feel? ఈ పిల్లలు మీ దగ్గరకు వచ్చి మరి మీరు మాకు తల్లి తండ్రి కాదు, మరి ఆ పక్కన ఉండే వాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళే నిజమైన తల్లిలు తండ్రి మాకు అని చెప్పి అన్నప్పుడు ఏ విధంగా బాధపడతాం? It breaks your heart, right? మరి అటువంటి సంఘటన జరిగినప్పుడు మన హృదయం ఎంతగానో ద్రవించిపోతుంది. Now think about God who brought his own people out of slavery. That God, now Solomon is saying, that is not my God, this idol is my God. మరి ఈ విధంగా సొలొమోను మరి అద్వితీయ సత్యదేవుడైన యెహోవా దేవుడు వారి జీవితంలో తరతరాలుగా అప్పటి వరకు చేసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు అన్నింటినీ మరిచిపోయి మరి ఈ యొక్క అన్య దేవతలకు ఆ భార్యల వలన వారి యొక్క బలంతో వలన ఇదను ఆ అన్య దేవతల తట్టు తిరిగినప్పుడు దేవునికి ఎంత బాధ ఉంటుందో మనము ఊహించాలి. So God said, your kingdom will be divided, removed from your child, from your son. అప్పుడు దేవుడు మరి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ రాజ్యము విభాగించబడుతుంది, రెండుగా చీలిపోతుంది, మరి నీ కుమారుడు నీకు వ్యతిరేకంగా తిరుగుబడి చేస్తారని చెప్పడం జరిగింది. And that was the downfall of Solomon. ఆ విధంగా సొలొమోను జీవితము అంతమైనది. But towards the end of his life, మరి ఆయన యొక్క జీవితం యొక్క చివరి దశలో again he is writing the book of Ecclesiastes. సొలొమోను చివరి దశలో ఆయన రాసినటువంటి గ్రంథం ఏంటంటే ప్రసంగి గ్రంథము. And in that book he says everything is waste, vanity, useless. మరి ఆ బుక్ ఆ యొక్క గ్రంథమును గాని మనం చదివితే ప్రారంభము నుండి చివరి వరకు అనేక సార్లు ఆయన ప్రతిదీ వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని కింద ఉన్న ప్రతిదీ వ్యర్థము అని ఆయన తెలుసుకున్నట్లుగా, ఆయన గ్రహించినట్లుగా ఆ విధంగా రాయటం జరిగింది. See, until then he enjoyed everything, now he is coming and saying everything is useless. అప్పటి వరకు అన్ని తెలుసుకున్నాడు, అన్ని ఆయన అనుభవించాడు. చివరకు తెలుసుకున్న విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వ్యర్థము అని తెలుసుకున్నాడు. And he says that only God's word and his love endures forever and ever. మరి చివరగా ఆయన చెప్పిన మాట ఏంటంటే మరి దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క వాక్యము అది చిరస్థాయిగా నిలిచినది అని ఆయన పలికినట్లుగా తెలుస్తుంది. With those words he ended his life. ఆయన తన జీవితాన్ని ముగించడం జరిగింది. Praise God. What is the lesson that we can learn from this? మరి ఈయన యొక్క జీవితంలో మనం విన్నాము, ఈ విషయాలన్నీ విన్నాము, ఏమి నేర్చుకుంటున్నాము? We can understand that when we trust God and reject our understanding, our thoughts, we keep behind and just follow God's thoughts, God's ideas, how higher he can take us, how richer he can make us. మరి సొలొమోను యొక్క జీవితం గురించి విన్న వాళ్ళం మనము ఏమని గ్రహించగలుగుతున్నామంటే, మరి ఎవరైతే వాళ్ళ యొక్క సబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్తిగా దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తారు. We are called the temple of the Holy Spirit. మనము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమై ఉన్నాము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. I want to ask a question. Do you believe in Jesus? మరి యేసుక్రీస్తు ప్రభువును మీరు నమ్ముతున్నారా? Do you believe that he is the Son of God? యేసుక్రీస్తు ప్రభు మరి దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నారా? Do you believe he is God who is with us, Emmanuel? యేసుక్రీస్తు ప్రభువు ఇమ్మానుయేలు దేవుడిగా మనకు తోడుగా ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? Do you believe that he came to this earth in the form of flesh and he lived like a normal human being and he took all our sins and died on the cross? మరి ఆయన ఈ లోకంలో మానవతారిగా వచ్చి మన యొక్క సాధారణమైన జీవితమును, అతి సాదా జీవితమును జీవించి మరి మనకు ఒక మంచి మార్గాన్ని చూపించి చివరకు మరి సమస్త మానవాళి యొక్క పాపములన్నిటినీ ఆయన మోసుకొని సిలువలో ఆయన బలియాగముగా తన ప్రాణాన్ని అర్పించాడు. Do you believe that he died and rose again on the third day? మరి ఆ విషయాన్ని మనం నమ్ముతున్నామా? మరి అదే విధంగా ఆయన చనిపోయి తిరిగి మూడవ దినము తిరిగి లేచాడని విశ్వసిస్తున్నామా? Do you believe that your sin is crucified on the cross along with Jesus?
మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మన పాపములన్నిటినీ ఆయన సిలువలో మోసుకొని వాటన్నిటి నుండి మనలను విడుదల చేశాడు అని నువ్వు నమ్ముతున్నావా? Do you believe that your old self died for the sin on the cross with Jesus? మరి ఆ విధంగా నీ యొక్క పాత జీవితము యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడి Believe that today my old is died, it is dead, all things became new, I am a new creation in Christ, no longer me but Christ lives inside of me. Do you believe that? మరి నీవు యేసుక్రీస్తు మన చేసిన కార్యమును బట్టి మనం క్రీస్తునందు నూతన సృష్టిగా ఉన్నాము, పాత జీవితం గతించాను, ఇదిగో సమస్తం క్రొత్తమైన అనే విధముగా మరి క్రొత్త జీవితమును నువ్వు జీవించగలుగుతున్నావా? Praise the Lord. Praise the Lord. If you believe this, మీరు ఆ విధంగా నమ్మినడలా you are the temple of the Holy Spirit. తప్పనిసరిగా అప్పుడు మన హృదయము దేవుని యొక్క ఆలయం అయి ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో ఉంచాడు దేవుడు. We know that we are not just feeling it, we are not just thinking like that, we are not just believing, but it is 100% true that the Holy Spirit is in us and we know that. మీరు ఎప్పుడైతే తిరిగి జన్మించినారో అప్పుడు మన హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మను ఉంచాడు అనే విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించాలా. ఇది మీరు ఫీల్ అవటము, భావించటము, లేకపోతే నమ్ముకోవటం, విశ్వాసించటం కాదు. ఇది ఉన్న మాట, 100% ట్రూ. నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసయ్య తన ఆత్మను మన హృదయంలో ఉంచాడు అనే మాటను విశ్వసిస్తున్నాము. ఆమేన్. This same Holy Spirit who gave wisdom for Solomon, he is living inside of you. సొలొమోను రాజుకు అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నేడు మన హృదయంలో కూడా ఉన్నాడని మీరు విశ్వసించండి. The same Holy Spirit who is from the beginning till the end, forever and ever, living spirit, he is inside of you. మరి సృష్టి ఆది నుండి సృష్టి అంతం వరకు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడని మీరు గ్రహించగలుగుతున్నారా? The source of all the wisdom of the world from beginning till the end, the source of all the wisdom of the world, the Holy Spirit, he is living inside of you. సమస్త జ్ఞానములకు ఆధారమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు అని గ్రహించండి. Amen. ఆమేన్. That Holy Spirit, if he lives inside of you, are you not more wiser than Solomon? మరి అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు అన్నప్పుడు మనము సొలొమోను కంటే గొప్పవాళ్ళం కాదా? It is true that such kind of wisdom exists in us. మనము అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాము అని మనము తప్పనిసరిగా విశ్వసించాల్సిన వారమై ఉన్నాము. Amen. ఆమేన్. But why people are not coming to us? Why kings are not coming to us for counsel? మరి అటువంటప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా రాజులు మన దగ్గర వస్తున్నారా? మరి వారు మనకి మన యొక్క సలహాలను, సూచనలను అడుగుతూ ఉన్నారా? ఎవరు రావడం లేదు కదా. Why our kingdom is not expanded? మరి మన రాజ్యము ఎందుకు విస్తరించడం లేదు? Why many of us are in poverty? మరి అనేక మంది ఎందుకు మరి పేదరికంలో ఉంటూ ఉన్నారు? Why many of us don't know their position in Jesus Christ? మరి అనేక మందికి యేసుక్రీస్తులో వారికి ఉన్నటువంటి శ్రేష్టత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అనేటువంటిది ఏంటో వారు గ్రహించలేకున్నారు. Why so many people are not able to understand the value that they have in Jesus? మీరు క్రీస్తులో మరి ఆ యొక్క అమూల్యమైనటువంటి ఆత్మను మీరు కలిగి ఉన్నారు అని మనం గ్రహించాలి. So many people don't realize this and still fall into sickness, still fall into temptation, still fall into debts and poverty. The reason is that they don't depend or trust God completely. కాబట్టి అనేక మంది ఇప్పుడు మనము వారిని చూస్తుంటే అనేక మంది పేదరికంలో ఉండటము, మరి బాధలు, ఇబ్బందుల్లో ఉండటము, అశాంతి, మరి అనేక రకములైనటువంటి దురలవాట్లకు గురి అవుతూ మరి దేవునికి దూరస్తులు అవుతున్నారు. మరి ఆ విధంగా జరగటానికి కారణం ఏంటి? They don't trust the Holy Spirit who is inside of them. ఎందుకంటే ప్రధానమైన కారణము వారు మన దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ మీద ఆధారపడలేదు.
we have two things God has given for our life. మన జీవితంలో దేవుడు మనకి రెండు ముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు మనకి ఇచ్చాడు. One is the book called Bible. మొట్టమొదటిది అన్ని జ్ఞానములకు మించినటువంటి ఈ యొక్క జ్ఞాన గ్రంథమైన బైబిల్. It is so precious that these are called as a written words of God, logos. ఈ యొక్క బైబిల్ గ్రంథము చాలా విలువైనది. ఇది దేవుని చేత పలకబడి మరి వ్రాయబడినటువంటి గ్రంథము. When we read it, meditate it, మరి దేవుని వాక్యములను బైబిల్ గ్రంథమును మనం చదువుతున్నప్పుడు దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, when we speak the word of God, వాక్యాన్ని పలుకుతున్నప్పుడు, when we completely believe what the word of God says and speak from our mouth, మనం దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మి దానిని మనం నోటితో పలుకుతున్నప్పుడు, at the same time when we walk with the Holy Spirit in close relationship, ఈ విధంగా మనము పరిశుద్ధాత్మలో అన్యోన్యత కలిగిన వాళ్ళమై జీవిస్తున్నప్పుడు we will be more wiser than Solomon. మనము తప్పనిసరిగా సొలొమోను వంటి గొప్ప జ్ఞానం గలవారిగా మనము ఉండగలము. Remember what I told you in the beginning. మరి మొదట్లో ప్రారంభంలో చెప్పిన వాటిని మరలా గుర్తు చేస్తున్నాం. Trusting God means being in oneness, in relationship with God. మరి దేవుని యందు నమ్మిక ఉంచుట అనేది కేవలము మరి విశ్వాసము కాదు, అంతేకాకుండా పూర్తిగా దేవునితో సంబంధం కలిగి ఉన్నాము. ఆ యొక్క సంబంధము అవినాభావ సంబంధం కలిగి ఉండట ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచుట లేక దేవుని నమ్ముట అనేటువంటిది. Trusting God means having relationship with the word of God, relationship with the Holy Spirit. మరి దేవుని యందు నమ్మిక ఉంచుట అంటే దేవుని వాక్యమందు నమ్మిక ఉంచుట, దేవుని యొక్క ఆత్మ యందు పరిశుద్ధాత్మ యందు మనము నమ్మిక ఉంచుట. Every day in the morning you sit in the presence of God, close your eyes and just ask the Holy Spirit, Holy Spirit, talk to me. I want to read the Bible. Talk to me. Something I want to know today. మరి పరిశుద్ధాత్మ దేవునితో మనము అన్యోన్యగా సంబంధం ఏ విధంగా కలిగి ఉంటామంటే, మరి ప్రతి ఉదయమున మనము లేచి పరిశుద్ధాత్మ దేవాన్ని మీ మాటలను నాకు వినిపింపజేయండి, మీ యొక్క స్వరమును వినాలని నేను ఆశపడుతున్నానని మనము చెప్పినప్పుడు, tell him God, I want to read your word, reveal your word to me, Holy Spirit. దేవా, ఈ వాక్యమును దాని యొక్క సారాంశాన్ని నాకు అర్థమగినట్లుగా చెప్పండి అని మనం పరిశుద్ధాత్మ దేవుని కోరొచ్చు. మరి దేవుని వాక్యములోని మర్మములను సత్యమును తెలుసుకోవడానికి ఆ యొక్క జ్ఞానము ప్రత్యక్షత కలిగిన హృదయము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము పొందుకోగలము. You talk to him like the way you talk to your parents, like the way you talk to your children. Talk to the Holy Spirit who is inside of you. మరి పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునితో మనం అత్యంత సన్నిహితంగా మాట్లాడటము, సంభాషించటము, మరి మనము మన పిల్లలతో మాట్లాడినట్లు, మన తల్లిదండ్రులతో మాట్లాడినట్లుగా అంత సంబంధము కలిగినట్లుగా మనము మాట్లాడగలము. This is between you and God, personal. ఇది నీకు పరిశుద్ధాత్మ దేవునికి గల సంబంధము. ఇది ఇతరులకు సంబంధం లేదు. Okay, even if others think this is a mad fellow, no problem. Still you talk to God. మిగతా వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, మనము చేయాల్సిన పని ఏంటంటే మనలో దేవుడు ఉంచిన పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మనము నడిపింపబడుట. I know for sure every person who feels shy to talk to God, that fellow is already a failure. మరి ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారో, ఎవరైతే మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపలేకపోతున్నారో, వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వారి జీవితంలో ఫెయిల్ అయిన వారినిగా మేము చూసాము. Okay, you have to remove all the barriers. Go to the presence of God just the way you are. However you are, you go to the presence of God. God is ready to take you. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అదే స్థితిలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎటువంటి వారైనా కానీ దేవుడు అంగీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. Let us pray for some time. మరి ప్రార్థన చేసుకుందాం. I want you all to close your eyes and seek the presence of the Lord today. మరి దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క సన్నిధిని మన మధ్య ఉన్నదని భావిస్తాం. Ask the Lord, Lord, give me sensitivity to realize that the Holy Spirit is in my heart. మరి దేవుని మనం అడుగుదాము, దేవా
నా హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అనుభవించడానికి, మరి ఆయనను తో సంభాషించటానికి, ఆయన యొక్క సహాయమును నేను పొందుకోవటానికి నాకు కృపను అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. Let's pray together. Let us pray. Lord, we thank you for this day. దేవా, ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. Thank you for speaking to us. మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. We submit our hearts to you, Lord. దేవా, మా హృదయములను మీకు సమర్పిస్తున్నాం. We submit all our ways. మా యొక్క మార్గములన్నిటినీ మీకు అప్పగించుకుంటున్నాం. And Lord, we know you make all the crooked paths straight. దేవా, అన్ని రకములైనటువంటి మార్గములను సరళం చేయగలిగినటువంటి దేవుడవు. So we submit all our plans, all our ideas, all our future plans into your mighty hands. దేవా, మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు, మా భవిష్యత్తును గురించి మాకున్నటువంటి ఆందోళనలు అన్ని కూడా మీకు సమర్పిస్తున్నాం, మీకు తెలియజేస్తున్నాము, మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం. With our strength, it is not possible to do ministry. మా యొక్క సొంత శక్తి సామర్థ్యములను బట్టి పరిచర్య చేయలేము. With our own strength, we cannot build a good future. మా యొక్క శక్తి సామర్థ్యములను బట్టి మేము మంచి భవిష్యత్తును నిర్మించుకొనలేము. With our own strength, we cannot be a blessing to our parents. We cannot be a blessing to our children. We cannot be a blessing to the nation. We cannot be a blessing to the church also. మరి మా స్వబుద్ధిని బట్టి మేము మరి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలేము, మరి దేశమునకు, సమాజమునకు మరి మేము ఆదర్శముగా ఉండలేము. But today we understand, మరి ఈ రోజు మేము అర్థం చేసుకున్నాము ఈ విషయము, that if we trust the Lord, if we trust you completely, God, you will lift us up. మరి ఎప్పుడైతే మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడతామో, మరి దేవుని మీద నమ్మిక ఉంచుతామో, అప్పుడు దేవుడు మన యొక్క కోరికలను సిద్ధింపజేసి ఆలోచన సఫలపరుస్తాడని తెలుసుకున్నాం. Lord, we thank you for this word. దేవా, ఈ యొక్క వాక్యం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. Lord, we pray for the precious thing, for the wisdom of God. దేవా, మీ యొక్క జ్ఞానమునకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను మాకు తెలియజేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. We pray that you fill us with your wisdom, Lord. దేవా, మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఆత్మ జ్ఞానంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. James says, whoever lacks wisdom, let them ask God, he will fill you with the wisdom. మరి యాకోబు పత్రికలో రాయబడిన విధంగా ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే వారు అడగవలెను అని రాయబడినది. Today we ask you, Lord God, and we believe that you have filled us with your wisdom. మరి దేవుని అడిగినప్పుడు ఆయన ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞానమునిచ్చి ఆయన ఆశీర్వదించునని రాయబడినది. Lord, we believe that word. మరి ఆ వాక్యమును మేము విశ్వసిస్తున్నాము. And we ask you, Jesus. యేసయ్యా, మేము ప్రార్థిస్తున్నాము. We ask you, Father. దేవా, తండ్రి అయిన దేవా, మిమ్మల్ని కోరుతున్నాము. We ask the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థిస్తున్నాము. Fill us with your wisdom, Lord. మీ యొక్క ఆత్మ జ్ఞానముతో మమ్మల్ని నింపి నడిపించమని అడుగుతున్నాం. Use us mightily for your kingdom. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తము బలముగా వాడుకోమని అడుగుతున్నాం. We humble ourselves in your presence. మేము మీ సన్నిధిలో తగ్గించుకుంటున్నాము. Your word says, those who humble, God will lift. Those who are proud, God will put them down. మరి ఎవరైతే ఆయన సన్నిధిలో తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడుదురని మీ వాక్యంలో రాయబడి ఉన్నది. Lord, we humble ourselves. దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. Let your name be glorified in our lives. మిమ్మల్ని హెచ్చిస్తున్నాము, మీ యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాం. You increase and we decrease, Lord. దేవా, మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. We give you all the glory. సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాం. Thank you for blessing all of us with good health and perfect health, Lord. దేవా, మీ యొక్క మంచి ఆరోగ్యమునిచ్చి మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. We command all the sickness to flee from the people in Jesus' name. మరి ఈ యొక్క వాక్యం వింటున్న వారు, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో ఎటువంటి అనారోగ్యం ఉన్నప్పటికి కూడా మరి యేసు నామమున, యేసు రక్తము ద్వారా వారికి పూర్తి స్వస్థత కలిగిన కానీ మేము ప్రకటిస్తున్నాం. By the stripes of Jesus we are healed, and we are healed indeed. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నందితిరి అని రాయబడి ఉన్నది. We give you glory, Father.
దేవా సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, love of the Father, and the fellowship of the Holy Spirit be with us now and forever. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. Amen. ఆమేన్. Amen. Praise the Lord. God bless. God bless.